Good morning, and welcome back. Welcome back to my channel. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉండబోతుంది. దీంట్లో ఫన్ గిన్నె ఏముండకుండా వ్లాగ్ టైప్ కాకుండా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ పెడుతున్నా ఇంట్లో. సో ఈ వీడియో వచ్చేసి ఫ్యాట్ లాస్ ఉన్న, వెయిట్ గెయిన్, మజిల్ గెయిన్ ఉన్న, అండ్ ఒకవేళ మీరు జిమ్కి పోకుండా కూడా ఇంట్లోనే లెక్క అంటే ఏం ఫిజికల్ యాక్టివిటీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయకుండా కూడా ఇంట్లోనే ఇప్పుడు ఉంటారు కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పేరెంట్స్ కానీ వీళ్ళు జిమ్కి వెళ్ళకుండా ఏం చేయకుండా. సో అట్లాంటి వాళ్ళు బరువులు తగ్గాలన్నా ఏంది ముచ్చట, అసలు ఈ డైట్ కథ ఏంది, కార్ఖానా ఏంది, దాని గురించి మొత్తం క్లియర్గా మీకు ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఓపిక తెచ్చుకొని కూర్చొని ఈ నుండి మీరు తెలుసుకోండి అండ్ నలుగురికి షేర్ చేయండి, ఓకేనా? నమస్తే, ఎట్లున్నారు అందరూ? హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఛానల్ అవుతుంది అంటే లైక్ ఇట్లా వచ్చి కూర్చొని ఇట్లా మైక్ పెట్టుకొని ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం అనేది చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో చేస్తుండే ఇన్ఫర్మేషన్ వీడియో, తర్వాత మొత్తం కంప్లీట్గా వ్లాగ్స్ వేయడం షురూ చేసిన. ఎందుకంటే ఇంకా అంటే లైక్ నేను అంత మంచి ఇన్ఫర్మేషన్ కుల్లా ఏం ఇవి దాచుకోకుండా చేయకుండా అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జనాలు దాన్ని తీసుకోలేకపోతారు, అంటే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారు. సో అది వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను ఇన్ని రోజులు ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఏమీ చేయలేదు. లేకపోతే మన దగ్గర మస్త్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర, ఓకే? అది కూడా ఏది ఈ బుక్ నాలెడ్జ్ కాదు, ఏదో బుక్ చూసినామా, చదివినామా, సైంటిఫికల్ టర్మ్స్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినామా, చాలా గది ముచ్చట కాదు. ప్రాక్టికల్గా మనం ట్రై చేసి మనం చేసుకొని దాంట్లో బెడ్స్ కొట్టి సంఘాలు లాగా వేసి అన్నీ చేసుకొని వచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది మన దగ్గర, అర్థమైందా? సో కాకపోతే జనాలు నాలెడ్జ్కి విలువ ఇస్తలేరు. సో అందుకని చెప్పి నేను ఇక విలువైన చోట మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పేసి ఇన్ని రోజులు చేయలేదు, లేకపోతే ఎప్పటి నుంచో చేస్తుండే, ఓకే? సో పక్కన పెడితే వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఇది మన యాజ్ ఇట్ ఈజ్ ఆటమ్ వే ప్రోటీన్ అనమాట. నేను యూజ్ చేసే బ్రాండ్. సో ఇందులో మీకు పర్ స్కూప్ 27 grams ప్రోటీన్ వస్తుంది, అండ్ 5.7 grams BCAAs వస్తాయి, 12.2 grams EAAs వస్తాయి, అండ్ 4.5 grams L-గ్లూటామైన్ వస్తుంది, ఓకే? ఇందులో మీకు 28 సర్వింగ్స్ వస్తాయి. ప్రతి సర్వింగ్ 36 grams సర్వింగ్ స్కూప్ వస్తుంది. సో ఈ ఫ్లేవర్ వచ్చేసి క్లాసిక్ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అనమాట. ఇది మొన్ననే వచ్చింది కొత్తగా. దీన్ని ఆల్మోస్ట్ ఒక 5-6 స్కూప్స్ తాగిన. అయితే ఇది ఎట్లా రా అంటే ఇది మీకు ఎక్కువ స్వీట్ ఉండదు అనమాట. నార్మల్గా కొన్ని వేరే ఫ్లేవర్ ఎట్లుంటాయి అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఎట్లా రా అంటే కొంచెం చాలా ప్లెయిన్ ఉంది. నాకు స్పెషల్లీ ఎక్కువ స్వీట్ తినడం ఇష్టం ఉండదు. సో అట్లని చెప్పి ఇది ఫ్లేవర్ నాకు కొంచెం ఓకే మంచిగా అనిపించింది, అంటే మరి ఎక్కువ స్వీట్ లేకుండా. సో యూ ఆల్సో ట్రై దిస్ ఫ్లేవర్. అండ్ ఆల్సో మీరు యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏం కొన్నా, వే ప్రోటీన్స్ కొన్నా, క్రియేటిన్ కొన్నా, ఎనీ అదర్ సప్లిమెంట్ కొన్నా కూడా నవీన్ యాసిడ్ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేయరు, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. కూపన్ కోడ్ యూజ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవడం? సో వెళ్ళి కొనుక్కోండి, కొనే ముంగల కూపన్ కోడ్ యూజ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి మన ముచ్చట మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందిరా అంటే ముచ్చట ఇప్పుడు ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏందిరా అంటే ఈ ఫిట్నెస్ని, బాడీ బిల్డింగ్ని రెండు మిక్స్ కొట్టేసారు చాలామంది, అర్థమైందా? ఫిట్నెస్ అంటే అదేదో ఆ స్ట్రెటెడ్ బాడీ వేసుకొని బాడీ బిల్డింగ్ స్టేజ్ల పైకి ఎక్కడమే, లేకపోతే మొత్తం ఇట్లా నరాలు మొత్తం తీసుకొని మొత్తం ఇట్లా పేపర్ తిని స్కిన్లు వేసుకొని కూర్చుంటే అదే ఫిట్నెస్ అన్నట్టు. అది కాదు ముచ్చట, అర్థమైందా? మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ ఆర్ మెన్స్ ఫిజిక్ ఏదైనా గేమ్ ఆడుతారు, ఏమైనా చేస్తారు అంటే అప్పుడే మీకు ఇవన్నీ అట్లకి అంత మీ లైఫ్ని మొత్తం ఇట్లా కాంప్లికేటెడ్ చేసేసి పర్టికులర్గా ఇట్లా బాయిల్ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు, ఇవి తినొద్దు అని దాంట్లో అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాకపోతే వెన్ యు ఆర్ నాట్ ఇన్ టు ఎనీ గేమ్, మీరు జస్ట్ మంచి ఫిట్నెస్ బాడీ మెయింటైన్ చేయాలనుకుంటారు, మంచి ఫిజిక్తోని, మంచి స్ట్రెంగ్త్తోని, ఏదైనా షర్ట్ వేసుకున్నా, ఏమైనా టీ షర్ట్ వేసుకున్నా మంచిగా అనిపించేటట్టు, ఫిట్ ఉండట్టు, మంచి యాప్స్ మెయింటైన్ చేసుకుంటా ఇవి ఉండాలంటే మీకు మీ లైఫ్ని మొత్తం కాంప్లికేట్ చేసేసి మీకు ఈ ఫుడ్లు అన్నీ కట్ చేసేయాలి, ఈ ఫుడ్లు ఇది తినాలి, అవి తినాలి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? మీరు బాడీ బిల్డింగ్ గేమ్లో ఉంటే మీరు ఏ ఫుడ్ తినాలనో ఫస్ట్ అది వేయింగ్ స్కేల్ పైకి పోవాల్సి వస్తుంది. వేయింగ్ స్కేల్ పైకి పోయి దాని మ్యాక్రోస్ అన్నీ చెక్ చేసి దాని ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఏం కథ ఉన్నాయి, ఆ తర్వాత అది మీ పొట్టలకి వేసుకోవాల్సి వస్తుంది, అర్థమైందా? అది మీరు బాడీ బిల్డింగ్ గేమ్లు ఉంటాయి.
కాకపోతే మీరు ఇప్పుడు ఇక్కడ లేరు కదా. ఇప్పుడు ఒక 100 పీపుల్ జిమ్కి వెళ్తే అందులో ఒక 10 పీపుల్ మాత్రమే బాడీ బిల్డర్ అవ్వాలని పోతారు. కాకపోతే మిగతా 90% పీపుల్ 90 పీపుల్ వాళ్ళు మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలనే పోతారు. కాకపోతే ఇక్కడ ఏంద్రా అంటే వాళ్ళకి వచ్చిన పర్సన్ ఏంద్రా అంటే ఇక బాడీ ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళావా అంటే కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ అంటే నువ్వు ఇంట్లో ఉన్న ఫుడ్లు అన్నం కూర రొట్టెలు గిటార్ అన్ని బంద్ చేసేయాలి. నువ్వు ఒక ఓట్స్ తినాలి, మూస్లీలు తినాలి, బ్రౌన్ బ్రెడ్లు తినాలి, ప్రీనట్ బటర్లు తినాలి, వగేరా తినాలి, మను తినాలి, మసాలా తినాలని చెప్పి ఇవన్నీ అనేసరికి ఇక ఇటు జిమ్ జాయిన్ అవుదాం అనుకున్నాడు కూడా ఏమనుకున్నా అంటే ఓడి అమ్మ ఈ తిని మనతో కాదురా, మనం మీకు ఏం పోము జిమ్కి, ఇక జిమ్కి పోయినా కూడా అవన్నీ తిండి తినాలి, తిండి తినకపోతే మనకు రిజల్ట్సే ఉండవు, ఈ ఎందుకు వచ్చిన పర్సెంట్ రా మనకు వద్దా జిమ్ మనతో కాదని చెప్పి అనుకుంటారు. అర్థమైందా? సో ముచ్చటేందిరా అంటే అది కాదు కథ. నువ్వు నీ ఇంట్లో ఫుడ్ తినుకుంటేనే నువ్వు మంచి బాడీ మెయింటైన్ చేసుకోగలుగుతావు. అర్థమైందా? నేను ఇది ఎప్పుడూ బచ్చా ఉన్నా అప్పుడు నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో వెనకకి పోయి చూస్తే తెలుస్తుంది. ఇట్లా బ్లాక్ కటన్ వేసుకొని వచ్చి నిలబడి బాడీ బిల్డింగ్ని ఫిట్నెస్ని కలిపేస్తున్నారు అని చెప్పి మాట్లాడినా. అప్పటి నుంచి మొత్తుకుంటున్నా నేను ఈ ముచ్చట. కానీ ఓడి ఈనాడు ఎందుకు ఇంటాడు ఈనరు. సో ముచ్చట ఏంద్రా అంటే బేసికలీ ఏంద్రా అంటే మన బాడీకి మెయింటెనెన్స్ క్యాలరీస్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది మన బాడీ ఎట్లుందో అట్లా సేమ్ ఫిజిక్ సేమ్ బాడీ మెయింటైన్ అవ్వకుండా ఉండాలరా అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ అని చెప్పి ఒక క్యాలరీస్ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు లేదు నేను మజిల్ మాస్ బిల్డ్ చేసుకుంటా బాడీ సైజ్ పెంచుతా అంటే క్యాలరీస్ సర్ప్లస్లో తినాలి. సర్ప్లస్లో తిని ఎక్కువ క్యాలరీస్ తింటే నువ్వు గెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు లేదు నేను తక్కువ వేసుకుంటా, నేను కొంచెం బక్కగా కావాలనుకుంటున్నా, కొంచెం స్ట్రెడ్ అవుతా లేకపోతే బక్కగా అవుతా ఏమని వేసుకుంటా అంటే క్యాలరీ డెఫిసిట్లో తినాలి. డెఫిసిట్లో తింటే బక్కగా అవుతావు. ఓకేనా? సో ఇప్పుడు ఈ డెఫిసిట్కి ఈ సర్ప్లస్ ఇవన్నీ ఎవడు కౌంట్ చేసుకుంటాడు బై, ఇవన్నీ ఏమైనా నువ్వు కూడా కులం చెప్తా సింపుల్గా చెప్తా అని చెప్పి మళ్ళీ డెఫిసిట్ సర్ప్లస్ అంటావు. గవానే తెలిస్తే నేను మళ్ళీ ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేస్తుంటే నేను అవునా అని చెప్పి అంటున్నాను. అవునా? సో వద్దు, ఈ డెఫిసిట్ సర్ప్లస్ అనేవి ఇవన్నీ పక్కన దిగురి, వాటి గురించి మర్చిపోరు, అవి విడిచిపెట్టరు దమాక్లకి వెళ్ళి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు జిమ్కి వెళ్తూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ప్లేస్ ద మేజర్ రోల్ ఇన్ యువర్ జిమ్ రిజల్ట్స్, జిమ్ గెయిన్స్. అర్థమైందా? మీ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ లేకపోతే మీకు సఫిషియెంట్ గెయిన్స్ అనేవి ఉండవు. అర్థమవుతుందా? సో ప్రోటీన్ ఇంటేక్ per gram of our kg body weight, per kg of our body weight 1.5 to 2 grams తీసుకోవాలి ప్రోటీన్ ఇంటేక్. ఇప్పుడు నేను 70 kgs ఉన్నా, సో నేను 140 grams వరకు ప్రోటీన్ తీసుకోవాలి. అంటే నేను ఇప్పుడు 100+ తీసుకుంటా, 1.5 కంటే ఎక్కువ 100+ తీసుకుంటా ప్రోటీన్ ఇంటేక్ డైలీ 100+ grams. ఓకే, సో అట్లా మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది కరెక్ట్ పెట్టుకోరంటే మీకు మజిల్ లాస్ అనేది ఉండదు, మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ ద మెయిన్ న్యూట్రియంట్ వెన్ యూ వాంట్ టు బిల్డ్ ద మజిల్ వెన్ యూ గో టు ద జిమ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోరు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఇంటేక్ అనేది కరెక్ట్ పెట్టుకోవాలి. సో తర్వాత మళ్ళీ ఈ డెఫిసిట్ సర్ప్లస్ ఇవన్నీ ఏందన్నా ఎవరు జోక్కుంటాడన్నా ఊకే ఫుడ్ని స్కేల్ పైన పెట్టి జోక్కొని తినడం అంటే ఏడైతుందన్నా మాతో ఇంత గుద్దల్దాం అని చెప్పి అనుకుంటారు మీరు. ఓకే, సో నువ్వు సింపుల్గా ఏం చేయాలరా అంటే మనకి ఎప్పటి నుంచో ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా నువ్వు ఆయనకి ఏం తెలియకపోయినా కూడా కానీ ఆయన బక్క కావాలనుకుంటున్నారా ఏం చేస్తున్నావు అంటే దెంగి తినట్టు బంద్ చేసి నువ్వు ఫస్ట్ తక్కువ తినంటారు కదా అని మనం ఎరుపుకొని మాడుతున్నాం. కాకపోతే అదే కరెక్ట్. ఎందుకంటే డెఫిసిట్లో తినడం అంటేనే తక్కువ తినడం. అర్థమైందా? నువ్వు ఫుడ్ కట్ చేస్తే నీ క్యాలరీస్ డెఫిసిట్లు అయిపోతాయి. అర్థమైందా? అంతే. సో ఇప్పుడు మనం ఏం చేసాం రా అంటే ఫుడ్ని వెయిట్ చేసుకొని ఇట్లా క్యాలరీస్ ఇట్లా కౌంట్ చేసుకోకుండా కూడా మనం ఫుడ్ క్వాంటిటీతోనే డెఫిసిట్ సర్ప్లస్ అనేది చేద్దాం. ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు ప్రోటీన్ ఇంటేక్ అనేది నీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఓకే, నువ్వు అది నీ ఇష్టం. నువ్వు వెజిటేరియన్ అవుతావా వెజిటేరియన్ ఫుడ్ల నుంచి తీసుకో, వెజిటేరియన్ ఫుడ్ల నుంచి ఏ ఫుడ్ అయినా తీసుకో, పనీర్ తీసుకో, టోఫు తీసుకో, మిల్ మేకర్ తీసుకో, బ్రోకోలీ తీసుకో, ఇంకా వేరే ఏమన్నా లెంటిల్స్ మన చిక్ పీస్ అని చెప్పి బీన్స్ అవి ఉంటాయి కదా, మన కిడ్నీ బీన్స్ అవి ఇవి సంథింగ్ నీకు కావాల్సిన ఏమున్నాయి ఏమన్నా బై. ఇప్పుడు నేను ఎట్లా అంటే గివే తీసుకోరని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడతాయి, కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. సో మీకు పడే ఫుడ్, మీకు కన్వీనియంట్ ఉన్న ఫుడ్, మీరు తినగలిగే ఫుడ్ అవి తీసుకొని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎందులో యాడ్ చేసుకోవాలి? హెల్తీఫై మీ అనే ఒక యాప్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి, మై ఫిట్నెస్ ప్యాల్ అని ఉంటుంది, కొన్ని ఉంటాయి అనమాట. సో అందులో మీరు ఏం చేయాలంటే మీరు జస్ట్ ప్రోటీన్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది మీ డైలీ మీ ఇంటేక్ అని చెప్పి ప్రోటీన్ ఒక్కటి కౌంట్ చేసుకోండి మీరు అంతే. అందులో
ఇంత క్వాంటిటీ ఓకే 200 గ్రామ్ పన్నీర్ ఎంత ప్రోటీన్ వస్తుంది 50 గ్రామ్ వస్తుందా ఓకే 50 గ్రామ్ పక్కకు రాసుకో. కిడ్నీ బీన్స్ 100 గ్రామ్ ఎన్ని ప్రోటీన్ వస్తుంది ఇంత ప్రోటీన్ వస్తుందా ఓకే 100 గ్రామ్ మిల్ మేకర్ ఎంత ప్రోటీన్ వస్తుంది ఇంత ప్రోటీన్. సో అట్లా మీ ప్రోటీన్ ఇంటేక్కి తగ్గాల్సిన క్వాంటిటీ అంతా తీసుకొని అది రాసేసుకోరి, ఆ క్వాంటిటీ అంతా గుర్తుపెట్టుకోరు. డైలీ అంత క్వాంటిటీ ఆఫ్ ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది మీరు తినాలి. అది జస్ట్ ప్రోటీన్ మట్టికి. సో ఇప్పుడు మీరు కార్బ్స్ తింటారు కదా, సో కార్బ్స్లో ఏం చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోరు, ఇది జాగ్రత్త తినరు. సో కార్బ్స్ తినేటప్పుడు ఈ ప్రోటీన్ ఫుడ్ అంతా కరెక్ట్ అది అంతా అలాగా ఓకే. ఏం తింటావు కార్బ్స్కి, వేరే ఏం తినాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు తింటా బ్రౌన్ బ్రెడ్ అవి అనుకుంటే నీ ఇష్టం, కాకపోతే అవే తినాలనే రూల్ లేదు ఇక్కడ ఓకే. కార్బ్స్ కోసం ఏం తినొచ్చు నువ్వు, సింపుల్గా ఇంట్లో నేను అన్నం తినొచ్చు, అమ్మ చేతులతో మంచిగా ప్రేమతో చేసిన రొట్టెలు తినొచ్చు, ఏమైనా టిఫిన్ చేసి అప్పుడప్పుడు ఇడ్లీ దోశ చేసి అవి కూడా తినొచ్చు నువ్వు. ఎట్లా తినాలి, ఒక క్వాంటిటీ డైలీ ఒకే క్వాంటిటీలో తినాలి. ఇవాళ మా అమ్మ కూర మంచిగా వండిందిరా దెంగి తిన్నాను దబాయించంటే కాదు, క్యాలరీస్ ఫ్లక్చువేట్ అవుతాయి కింద మీద అవుతాయి కదా. అది నువ్వు ఎప్పుడు తినాలి, అట్లా దబాయించిన దెంగి తినొచ్చు అని చెప్పి ఎప్పుడు తినాలి, నీ బాడీ వచ్చేసిన తర్వాత నువ్వు అంటే లైక్ నువ్వు అనుకున్న ఫిజిక్ నువ్వు వచ్చినావు ఫిట్గా ఉన్న తర్వాత అప్పుడు నువ్వు కొంచెం ఒక్కొక్కసారి దెంగి తిని ఒకసారి ఇది చేసినా కూడా అప్పుడు నడిచిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. కాకపోతే నువ్వు నీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో అంటే లైక్ నువ్వు ఫ్యాట్ లాస్ పీరియడ్లో నువ్వు లాస్ అవుతున్నప్పుడు దెంగి తినం ఇవ్వాలి ఏం కాదు అనుకుంటే అట్లా కాదు, అట్లయితే మళ్ళీ నీకు కష్టం అయిపోతుంది ఓకే. సో ఒక రైస్ తింటే ఒక బౌల్ పెట్టుకొని డైలీ అంతే బౌల్ రైస్ తినాలి. అంతే బౌల్ రైస్ పెట్టుకొని ఇంట్లో మమ్మీ ఏదైనా కర్రీ కొడితే ఆ కర్రీకి ఒక చిన్న కటోరీ పెట్టుకొని ఆ కటోరీ నిండా వేసుకొని ఈ బౌల్ నిండా అది పెట్టుకొని నువ్వు ఏదైతే కుక్ చేసుకున్న ప్రోటీన్ ఫుడ్ ఉంది చూసినావా, పన్నీర్ చేసుకుంటావా, బీన్స్ని ఏమైనా చేసుకుంటావా, మిల్ మేకర్ని ఏమైనా ఫ్రై చేసుకుంటావా, ఏమైనా చేసుకుంటావా, అది పక్కన పెట్టేసుకొని నీ దినంలా సో 2 మీల్స్ తింటావా 3 మీల్స్ తింటావా, సో దాంతో ఆ ప్రోటీన్ తింటే కంప్లీట్ చేసి ఇట్లా తినేసేయాలి. రోటీ తింటావా, ఒక రోటీ 2 రోటీలు నెంబర్స్ అంతే తినాలి క్వాంటిటీ. అండ్ ఇంకొకటి, నీ ట్రాన్స్ఫర్మేషన్ తొందరగా కావాలంటే డైలీ సేమ్ ఫుడ్ తిన్నామంటే జల్దీ అవుతుంది నీకు. ఎందుకంటే దాంట్లో నీకు క్యాలరీస్ ఫ్లక్చువేషన్ ఉండదు, సేమ్ అంటే ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు, బరాబర్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. డైలీ ఒకటే ఫుడ్ తిన్నామంటే ఇది ఇంత క్వాంటిటీ కథం, ఇక డైలీ ఇవే ఫుడ్ తినుకుంటున్నావు అంటే నీకు చాలా ఈజీ అయిపోతుంది ఓకే. సో ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి, ఒక 15 days or 1 month తినాలి ఇట్లా సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తినుకుంటున్న తర్వాత ఇప్పుడు నీకు వెయిట్ చూసుకున్నావు, వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంది, తగ్గుతలేదు పెరుగుతలే, వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలి, నీ ప్రోటీన్ ఇంటేక్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ ఇంటేక్లోకి వెళ్ళి నువ్వు ఏమీ కట్ చేయొద్దు. ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉందో అంతే ఉంచాలి ప్రోటీన్ ఇంటేక్ని. ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో చూసినావా, రోటీ ఆర్ రైస్ ఏదైతే ఉందో చూసినావు కార్బోహైడ్రేట్స్, ఆ కార్బోహైడ్రేట్స్ నుంచి కట్ చేయాలి క్వాంటిటీ. ఆ రైస్ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో రైస్ తక్కువ చేయి. రోటీలు 2 తింటున్నావా, 1.5 తిను, సగం చేయి ఓకే. సో ఇట్లా మళ్ళీ ఒక 15 days కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత నువ్వు కొంచెం వెయిట్ లాస్ అవుతావు, 1% కొంచెం వెయిట్ లాస్ అవుతావు. ఆ వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 week కంటిన్యూ చేసినావా, అప్పుడు అది మళ్ళీ మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి వచ్చేస్తాయి, మళ్ళీ అవి సేమ్ మళ్ళీ ఆ వెయిట్ సేమ్ మెయింటైన్ అవుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా తగ్గాలరా అనుకుంటే సింపుల్గా మళ్ళీ కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ మళ్ళీ తక్కువ చేసేయాలి, మళ్ళీ అది మెయింటైన్ చేసుకుంటా పోవాలి. అర్థమైందా? ప్రెట్టి సింపుల్. ఇంతే నేను ఫాలో అయ్యేది, ఇంతే నేను చేసేది, ఇంతే అందరూ చేసేది కూడా. కాకపోతే వాళ్ళు వేయింగ్ స్కిల్ పైన పెట్టి జోక్కొని ఇన్ని గ్రామ్స్ ఆఫ్ అని చెప్పి జోక్కొని చేస్తారు. కాకపోతే నువ్వేం చేస్తున్నావు, కటోరీలో హిసాబ్ చూసుకుంటున్నావు బస్ అంతే. కాకపోతే రెండు ఒకటే చేసే తరీకా వేరే అంతే. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. గెయిన్ కావాలనుకుంటే సింపుల్గా ఇంతే, క్వాంటిటీ పెంచుకుంటా పోవాలి. సేమ్ క్వాంటిటీ తినుకుంటా 10 రోజుల తర్వాత మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటే అంతే వెయిట్ ఉంటావు. అప్పుడు ఆ బౌల్లో రైస్ అనేది పెంచుకుంటూ పోవాలి. అర్థమైందా? సింపుల్ యాజ్ దట్, ఇంతే. ఓకే, ఇప్పుడు ఇది జిమ్కి పోయే వాళ్ళకి మజిల్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి, వీళ్ళ కోసం. నువ్వు జిమ్కి పోతలేవు, నువ్వు ఇప్పుడు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు చూసుకున్నావు, లేకపోతే నువ్వే మీ మమ్మీకో మీ డాడీకో వెయిట్ లాస్ చేపిస్తాం అనుకుంటున్నావు, వాళ్ళు జిమ్కి బోరు అసలు. జిమ్ అడుగు ఎక్కరు, జిమ్కి బోరు, ఇంట్లో కూస్తారు. నేను ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏం చేయాలి, నేనేం గేమ్స్ ఆడా, నేను ఈ వర్కౌట్ ఇంట్లో కూడా వర్కౌట్లు వేయ, నేను ఎట్లుంటాను అట్లుంటా, నాకు తగ్గాలని చెప్పి అనుకుంటాను అనుకో. సింపుల్గా
ఇక్కడ మీరు ఏం చేయాలరా అంటే ప్రోటీన్ అనేది ఇంటేక్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకు మజిల్ అనేది అది మంచి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ వెరీ నీడెడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరేం చేయాలంటే పర్ కేజీకి 1 గ్రామ్ అన్న, ఇప్పుడు 70 కేజీస్ ఉన్నావా 70 గ్రామ్స్ ఈజీగా హిట్ చేయొచ్చు, ఈజీగా వెరీ సింపుల్గా హిట్ చేయొచ్చు. సో 70 గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ పెట్టుకొని ఆ ప్రోటీన్ ఇంటేక్ది డైలీ ఫుడ్ అట్లనే ఉంచాలి. ఓకే, 1 గ్రామ్స్ పెట్టుకొని ఇంట్లో ఇక సేమ్ ప్రాసెస్, సేమ్ ఒకటే కటోరీ రైస్, కర్రీ ఒకటే చిన్న గిన్నెల కర్రీ. ఏం కర్రీ అండినా కూడా ఇక మళ్ళీ కర్రీలకు వచ్చే క్యాలరీస్ అటు ఇటు అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. మరి అంత ఫ్లక్చువేటింగ్ కావు. సో పెట్టుకొని అంతే తినాలి డైలీ, అర్థమైందా? అంతే తినాలి, సింపుల్ యాజ్ దట్, గంతే. ఒకవేళ నువ్వు ప్రోటీన్ ఇంటే కదా, ప్రోటీన్ అవన్నీ చూసుకోకుండా కూడా ఓకే, నువ్వు ఇంట్లో ఏం నార్మల్గా ఇంట్లో ఉన్న తింటే కాల అన్నం కూర తింటా నేను, అవన్నీ నాకు ప్రోటీన్ కూడా తినడానికి కాదు, నాతో నేను పనీర్ తినలేను, నా చికెన్ తినలేదు, నేను ఏం తినలేను, నాకు జస్ట్ నేను ఇంట్లో వండిన, నేను ఇలా పాలకూర పప్పు వండిరా, పొద్దున సాయంత్రం పాలకూర పప్పుతో అన్నం పెట్టుకొని తింటా, ఇలా టమాటా కూర వండిరా, పొద్దున సాయంత్రం టమాటా కూరతో అన్నం పెట్టుకొని తింటా అంటే అట్లా కూడా తినుకోపోయి నువ్వు. కాకపోతే ఏం చేయాలి, క్వాంటిటీ అంతే తినాలి, డైలీ ఒకటే క్వాంటిటీలో తినాలి. అగర్ పెరగాలనుకుంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి, తగ్గాలనుకుంటే క్వాంటిటీ తక్కువ చేయాలి, మళ్ళీ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తినాలి. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటే ఏమవుతుందా అంటే డైలీ సేమ్ క్యాలరీస్ తింటున్నట్టే లెక్కను, అర్థమైందా? సింపుల్ యాజ్ దాట్, బస్. ఇంతకంటే ఏమీ లేదు ఎక్కువ. ఇప్పుడు మరి అన్న ఇంట్లో మరి ఇప్పుడు నువ్వు అంటే ఓడి చెప్తాడు నాకు అవి ఆ ఫ్రూట్లు తినాలి, ఈ ఫ్రూట్ తినాలి అంటాడు, అవి తినాలి ఇవి తినాలి అంటాడు అన్న. అంటే వాళ్ళ ఇష్టం పోయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నీకు నేను చెప్పు. ఇప్పుడు మన దునియాలో హెల్దీయెస్ట్ మ్యాన్ ఎవడు పోయి? హెల్దీయెస్ట్ మ్యాన్ ఎవడు? నన్ను అడిగితే నేను ఫార్మర్స్ అనే చెప్తా, హెల్దీయెస్ట్ మ్యాన్ ఫార్మర్స్. ఎందుకంటే వాళ్ళు బేసిక్ ఫుడ్ తింటారు, ట్రెడిషనల్ ఫుడ్ తింటారు, ఎక్కువ ఏండ్లు బతుకుతారు గట్టిగా. అది కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. 70 ఏళ్ళు వచ్చినా కూడా గోషి కట్టి పైనకి తెలగైనా కూడా 70 ఏళ్ళు వచ్చినా గోషి కట్టి మంచం మీద దింగి ప్లాట, అర్థమైందా? వాళ్ళు ఏం తింటారు? న్యాచురల్ ఫుడ్స్ తింటారు వాళ్ళు. వాళ్ళ పంటలో పండిన కూరగాయలు, జొన్నలతో జొన్న రొట్టెలు, తైలతో తైద రొట్టెలు, అంబలి కాసుకుంటారు. ఆ నాటుకోళ్ళు అలా ఊర్లో తిన్న నాటుకోళ్ళు కోలం కోసుకుంటారు, మటన్ గిట ఇవే తింటారు కదా. వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్ రేర్ ఫ్రూట్స్ తింటారా? బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆ బెర్రీస్, ఈ బెర్రీస్, మల్బెర్రీస్ ఏమైనా తింటారా? వాళ్ళే మన బెర్రీస్ గిరీస్ బంక్షకలు తినారు కదా. అవసరం లేదు తినాల్సిన, మస్ట్ అండ్ షుడ్గా నువ్వు తినాల్సిన అవసరం లేదు. ఒకవేళ తింటా అంటే నీకు బెనిఫిట్స్ అవుతుంది కాబట్టి, కానీ నుక్సాన్ ఏం కాదు, తినొచ్చు నువ్వు. నీ కాడ పైసలు ఉంటే ఇట్స్ అప్ టు యూ, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వెల్త్, నీ ఫైనాన్షియల్ స్టేటస్, అది నీ ఇష్టం. మ్యాండేటరీ ఏం లేదు, అర్థమైందా? గది ముచ్చట. హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయురి. అన్న నాకు సరే అన్న నువ్వు చెప్పిన నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు తప్పు అనిపించినా ఆ తప్పు ఏదో రైజ్ చేయరి, నేను దానికి కరెక్ట్ ఏదో ఆన్సర్ ఇస్తాను. ప్లస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కింద అడుగురి, నేను చేస్తాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకేం కావాలన్నా కూడా మీరు నాకు చెప్తే నేను చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను నా కోసం నేను చూసుకోనికి ఏం కాదు వీడియోలు, అర్థమైందా? ఇప్పుడు నేను చేసుకోనికి ఏం కాదు వీడియోస్. మీరు చూస్తేనే మీకు కదా, అవునా కదా? ఇప్పుడు వీడియోలు నేను అప్లోడ్ చేసి నేను చూసుకోనికి అయితే ఏం కాదు వీడియోలు. మీరు చూస్తేనే నాకు రీచ్ వస్తుంది, మీరు చూస్తేనే నాకు వ్యూస్ వస్తాయి, మీరు చూస్తేనే నాకు పైసలు వస్తాయి, ఇంకా నాకు వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకో వీడియోలు చేయడానికి ఊపు వస్తుంది, అర్థమైందా? ఇప్పుడు నేను వ్లాగ్స్ అవన్నీ ఎందుకు చేస్తారంటే పీపుల్ ఆర్ లైకింగ్ మై వ్లాగ్స్, అంటే పీపుల్ ఆర్ లైకింగ్ మై లైఫ్ స్టైల్, లైక్ హౌ ఐ లీవ్, నా యాటిట్యూడ్ కానీ, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, నా బిహేవియర్, నా ఫ్రెండ్స్తో నేను చేసే ఫన్ కానీ, ఇవన్నీ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు, పీపుల్ ఇష్టపడుతున్నారు చూడడానికి. సో నేను అవన్నీ రికార్డ్ చేసి పెడుతున్నాను, అర్థమైందా? అంటే కొంతమంది బయట కంట్రీ వాళ్ళు పిలుచు, అంటే బయట మన ఇండియా నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా చూసి చాలామంది నాకు డిఎమ్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లా ఏమనంటే బ్రో నేను నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతుండే, బట్ నేను వీడియో చూసుకుంటా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, మొత్తం చూస్తూ ఇట్లా ఎంజాయ్ చేస్తుండే అని చెప్పి. సో ఆ ఖుషి నేను పొందుతున్నది అని చెప్పేసి ట్రూలీ నేను డప్పు కొట్టుకుంటే నిజం చెప్తున్నాను మీకు. ఓకే, సో దానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, దానికి మీరు ప్రేమ చూస్తారు కాబట్టి నేను అవి చేస్తున్నా. సో మీకు
ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇంకా కావాలి అన్న, నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నేను కావాలనుకుంటున్నా అంటే నేను చెప్తా. ఎందుకంటే నాకు నువ్వు విననప్పుడు నేను ఎందుకు చెప్తా భయ్ నీకు కదా. సో నువ్వు నన్ను అడిగినావంటే నేను నీకు చెప్తా మంచిగా. సో అది ముచ్చట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ meet you in the next vlog, next information video. If you ask anything, I'll make another video. Right, Malonta. Bye.